యేసుప్రభు అన్నాడు, నేనే జీవమును, నేనే సత్యమును, నేనే మార్గము. ఆ మార్గమే మనం తప్పించుకునే మార్గం. హల్లెలూయా. మీకు తెలుసా శోధన వస్తుందా? ఎవరైనా ఒకవేళ అన్నారా, ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా, ఏదైనా నీకు అనుకోకుండా శోధన వస్తే నీకు ఆలోచన నీకు అప్పుడు తెలిసిపోతుంది. నువ్వేం చెప్పాను తెలుసా? సాధారణ మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఎక్కువ ఏది నా ఎద్దకు రాదు. అయినా ఆయన చెప్పినాడు, దేవుడు నమ్మదగిన వాడు కనుక తప్పించుకునే మార్గము. ప్రభువా, ఈ శోధనలో నేను పడకుండా యేసు క్రీస్తు నామములో తప్పించుకునే మార్గము. అవును ప్రభువా, ఈ లోకంలో నేను ఉండ కనుక ఇదిగో ఆ శోధనలోకి నేను వెళ్ళకుండా నేను తప్పించుకుందును గాక. ఆ తప్పించుకునే మార్గము, ఆ మార్గము, నా మార్గము సరళమైపోవును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని ప్రవచించినప్పుడు శోధన నీ దగ్గరకు వస్తుంది, శోధన నీ పక్కకున్నకు వస్తుంది, శోధన నీ కుటుంబంలోకి రావచ్చు, శోధన యేసుప్రభు నమ్మని వారి మీదకి రావచ్చు. కానీ నువ్వు కూడా అక్కడే ఉండొచ్చు. కానీ దేవుడిని అక్కడి నుంచి ఎస్కేప్ చేస్తాడు, తప్పిస్తాడు.